ఒక చిన్న గ్రామంలో సీత అనే అమ్మాయి ఉండేది. ఆ గ్రామం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, పచ్చని పొలాలు ఉండేవి. వేసవి కాలంలో చాలా వేడి ఉండేది. కానీ రాత్రి అయ్యాక మాత్రం చల్లగా గాలి వీచేది. ఒకరోజు సీత ఇంటి బయట పడుకోవాలని అనుకుంది. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉండగా మెల్లగా చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకింది. ఆ గాలి తాకినప్పుడల్లా ఆమెకి చాలా సంతోషంగా అనిపించింది. ఆమె పక్కనే ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. గాలి వేగంగా వీచినప్పుడు ఆ చెట్టు ఆకులు అష్ అష్ అని మెల్లగా శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం సీతకి ఒక పాటలా అనిపించింది. ఇంత చల్లగా ఎందుకు ఉంది అని సీత ఆలోచించింది. అప్పుడే ఆమె అమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. చెట్లు ఉన్న చోట గాలి చల్లగా ఉంటుంది. అవి మనకి నీడ మాత్రమే కాదు, చల్లని గాలిని ఇస్తాయి. సీత పైకి చూసి నక్షత్రాలను చూస్తూ నవ్వింది. ఆ చల్లని గాలి, ఆకుల చప్పుడు, నిశ్శబ్దం ఆల్ కలిపి ఆమెకి ఒక మధురమైన అనుభూతి ఇచ్చాయి. కొంతసేపటికి ఆమె మెల్లగా నిద్రలోకి జారుకుంది. ఆ రాత్రి ఆమెకి చాలా ప్రశాంతంగా, చల్లగా అనిపించింది. నీతి: చెట్లు మనకు ఎంతో అవసరం. అవి మన జీవితాన్ని చల్లగా, అందంగా మారుస్తాయి. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.